ఒకటి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అనేటువంటిది ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క ఆ ఎజెండాకు అనుగుణంగా ఆయన మాట్లాడతారు. అందుకని ఇప్పుడు ఈ మాట్లాడినటువంటి మాటలని ప్రామాణికంగా తీసుకొని దీని మీదనే చర్చించడం అనేటువంటి దాని మీద కన్నా నా అభిప్రాయం ఏంటి అని అంటే, అసలు పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. నా అభిప్రాయం ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గాని లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం గాని వీళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని వాళ్ళను ప్రామాణికంగా తీసుకొని వాళ్ళకి సమాధానం చెప్తున్నట్లు వాళ్ళ యాక్షన్స్ కి వీళ్ళు రియాక్షన్స్ లాగా మాట్లాడేటువంటి విధానాన్ని నేను తప్పు అంటున్నా. మొదటిసారి ఇది మొట్టమొదటిగా సవరించుకోవాల్సిన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రామాణికంగా తీసుకోవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు, ఓడిచ్చారు. ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు జగన్మోహన్ రెడ్డి అని పక్కన పడేశారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావు అని 11 సీట్లు ఇచ్చారు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పినటువంటి అంశాల మీద మాట్లాడటం తప్పు అని నేను అంటున్నా. దేని గురించి మాట్లాడాలి? ఈ కూటమి ప్రభుత్వము 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఈ 2 ఏళ్లలో పొరపాట్లు ఏమున్నాయి, తప్పులు ఏమున్నాయి, లేదు అంటే మంచి ఏముంది, వీటికి సంబంధించిన అంశాల మీద మాత్రమే మాట్లాడాలి నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడాడో, ఇప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు, తీవ్రమైన నేరాలు చేశాడు, అన్ని ఓకే. మరి అతన్ని శిక్షించాల్సినటువంటి వాళ్ళు ఎవరు? కోర్టులు శిక్షించాలి, అంతే తప్ప పోలీసులు శిక్షించడానికి లేదు కదా. ఇప్పుడు సాయి కృష్ణ చేసిన నేరాలు ఘోరాలకు సంబంధించినటువంటి దానికన్నా కూడా ఈ ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నాడో ఆ నాగరాజు మీద మోపబడినటువంటి నేరాలు, ఈ ప్రభుత్వం ఎవరు కూటమి ప్రభుత్వం మోపబడిన నేరాలకు సంబంధించిన దాని గురించే నేను చెప్తున్నా. అతను సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని అక్రమంగా కస్టడీలోకి తీసుకోవటం, అతన్ని కస్టోడియల్ టార్చర్ గురి చేయటం, అతను చనిపోయేటట్లు చేయటము, అతను చనిపోయిన తర్వాత ఆ బాడీని మాయం చేయటము, ఇవన్నీ తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి సిఐ నాగరాజు. ఈ కేసులో యాజ్ పర్ ఎఫ్ఐఆర్ నాగరాజుకి సంబంధించినటువంటి నేరాల నిరూపణ జరిగితే అతనికి మరణ శిక్ష వరకు పడేదానికి అవకాశం ఉంటుంది. జీవిత కారాగార శిక్ష నుంచి మరణ శిక్ష కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. అంత తీవ్రమైన చేశాడు నాగరాజు. మరి అప్పుడు ఫైనల్ గా ఇప్పుడు సాయి కృష్ణ ఎన్ని నేరాలు చేశాడు ఏమిటి, ఇవన్నీ కోర్టులో వాళ్ళని ఆధారపరిచి ఉంటే కోర్టులు తేల్చేటువంటి అంశం. ఎవరు సపోర్ట్ చేయమన్నారు? అసలుకి సాయి కృష్ణకి ఎవరు సపోర్ట్ చేయనక్కర్లేదు. అతను అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం అనేటువంటిది పోలీసులు బాధ్యత. అంతకన్నా తీవ్రమైన అని సిఐకి సంబంధించినటువంటి విషయంలో మరి ఆయన చేసినటువంటి తప్పులు నేరాలకు సంబంధించి మొన్నే తమిళనాడు కోర్టు ఇలాగా ఎవరైతే లాకప్ డెత్ లకు పాల్పడినటువంటి నిందితులకి మరణ శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఈ లాకప్ డెత్ కు సంబంధించినటువంటి కేసు ఈ రోజున సిఐకి మరణ శిక్ష పడేదానికి అవకాశం. నేను ఒకటి కూటమి ప్రభుత్వానికి చెప్పేది ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు సిఐ తప్పు చేసి ఉంటే, సిఐతో పాటు కొంతమంది తప్పు చేసి ఉంటే, ఎస్ మీ తప్పు చేశారు అని వాళ్ళని ఆయన సస్పెండ్ చేయటంతో పాటుగా ఆయన అరెస్ట్ చేయటము, అదే విధంగా ఆయన్ని చట్టబద్ధంగా శిక్షించడం అనేటువంటి వ్యవహారాన్ని ప్రభుత్వం కింద చేస్తే అసలు ఈ ప్రభుత్వానికి సమస్య ఉండేదే కాదు. అది చేయకుండా ఈ రోజు ఏం చేస్తున్నారు? మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించాడు కదా, పవన్ కళ్యాణ్ స్పందించాడు కదా, దాని మీద విచారణకు ఆదేశించారు కదా అని చెప్పొచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నది ఈ ప్రభుత్వం. ఏ విధంగా, ఎప్పుడు జరిగింది ఇది? మే 9వ తారీఖున అతను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి యాజ్ పర్ ఇప్పుడు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయం, పోలీసులకు సంబంధించినటువంటి దర్యాప్తు ప్రకారంగా మే 23, 24, 25 తారీఖుల్లో అతను ఒక అనాథ శవం లాగా ఆధారాలు లేకుండా తగలబెట్టేటువంటి ప్రక్రియను కూడా పోలీసులు సక్సెస్ఫుల్ గా చేశారు. మరి ఇప్పుడు ఎన్నాళ్ళైంది జరిగి? మే 25వ తారీఖు అతను తగలబెట్టుంటే అనాథ శవం లాగా, మరి ఇప్పుడు ఎంత తారీఖు? సుమారుగా 25 రోజుల పాటు లేక 30 రోజుల పాటు జరిగిన తర్వాత తమ కుటుంబం అంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది, డీజీపీ ఆఫీస్ చుట్టూ తిరిగింది,
కోర్టుల చుట్టూ తిరిగారు, ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? అంటే ఈ ఎవరు విషయంలో రెస్పాండ్ ప్రధానంగా అవ్వలేదు. రెస్పాండ్ అవ్వాల్సింది హోమ్ మినిస్టర్ అంటారా? హోమ్ మినిస్టర్కి తెలవకుండా ఏం జరగదంటారా? మీరేమంటారు? ఎస్, నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక ఒక వ్యక్తిని తీసుకురావటం, విచారించడం అనేటువంటిది సిఐ పరిధిలోనే జరిగింది. ఒకవేళ విచారించేటువంటి క్రమంలో సిఐ ఓవర్ యాక్షన్ చేయటం వల్ల అనుకోని పరిస్థితుల్లో గిన ఆ వ్యక్తి నిందితుడు గిన చనిపోతే దాన్ని ఏం చేస్తారు? కనీసంగా ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ, వాడు ఏదో ఆత్మహత్య చేసుకున్నాడు, లేకపోతే ఉరేసుకున్నాడు, లేకపోతే ఏదైనా దూకి చచ్చిపోయాడు పోలీస్ స్టేషన్ మీద నుంచి, ఇలాంటివన్నీ చేశారు. లేకపోతే మేము ఆసుపత్రికి తీసుకెళ్ళి చచ్చిపోయాడు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. ఈ సిఐ ఏం చేశాడు? అతను చచ్చిపోయిన తర్వాత తీవ్రంగా వేధింపులకు గురి చేయటం, వారం 10 రోజుల పాటు, చచ్చిపోయిన తర్వాత బస్ స్టాండ్ లో పడేయటం, ఆ తర్వాత అనాథ సేవలాగా తగలబెట్టేయటం, ఆధారాలు లేకుండా చేయటం, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ ఒక సిఐ చేయగలడా? సిఐ సాధ్యమయ్యేటువంటి పనేనా? ఒక సిఐ వాళ్ళ సాధ్యమేనా? వాళ్ళ పోలీస్ స్టేషన్కి అందరికి తెలుసు కదా. ఆ తర్వాత ఆ పోలీస్ స్టేషన్ ఏం జరుగుతుంది వ్యవహారం అనేది ఏసీపీకి తెలుసు కదా. ఆ దానికి సంబంధించినటువంటి వ్యవహారం సిపి వరకు తెలియటానికి అవకాశం ఉంది కదా, ఒక లాకప్ డెత్ జరిగినటువంటి పరిస్థితులు ఉంటే. మరి వీళ్ళందరూ కప్పిపెట్టినటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వానికి, హోంశాఖకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవా? కృష్ణ గారు, ఇక్కడ ఇంకొకటి అడగాలి మిమ్మల్ని, ఒక క్వశ్చన్ సామాన్యుడిది. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందనుకోవాలి? హోమ్ మినిస్టర్ దగ్గర ఉందనుకోవాలా, లేదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందనుకోవాలా? ఎందుకంటే ప్రధానంగా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా సబితా రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైంలో లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం గతంలో, రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందంటారు ఏమన్నా? ఏమండి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరే ల్యాండ్ ఆర్డర్ ఉంది. ఇప్పుడు మీరు జర్నలిస్టే కదా, మీరేం దాన్ని తెలియనట్టుగా అడగాల్సినటువంటి అవసరం ఏమి లేదు. హోంశాఖ వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి, అదే విధంగా ల్యాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రశ్నలందరూ ముఖ్యమంత్రిని వేయాలి కదా, దీనిలో కేవలం ఆవిడెందుకు? మీరు వినండి, అందుకనే మాట్లాడేటప్పుడు 2 నిమిషాల నుంచి మీకు ఆ పాయింట్ లోకి వస్తాను నేను. వేరే వాళ్ళ గురించి నా పాయింట్ చెప్తాను. హోంమంత్రిని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగితే ఏం చెప్పారు? ఎప్పుడు ఇదంతా బయటికి రాకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ అడిగారు, ఇట్లా జరిగింది, లాకప్ డెత్ అంటున్నారు, ఇదంటే అన్ని దాని మీద సమాచారం ఉంది, దాని మీద ఏదో జరుగుతుంది, విచారణ జరుగుతుంది అని చెప్పారు, దాట వేశారు. ఇప్పుడు హోంమంత్రి దగ్గరికి సమాచారం ఉంది. తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రికి ప్రతిరోజు ఉదయం 5 గంటల కల్లా అంతకు ముందు రోజు ఏం జరిగింది అనేటువంటి విషయాల మీద ఇంటెలిజెన్స్ చీఫ్ మొత్తం సమాచారం అంతా కూడా పూసగుచ్చినట్లు ముఖ్యమంత్రికి మరుస్తారు, ఏ రోజుకు ఆ రోజు. ప్రతి చీమ చుట్టుకుమంటే ఒక ల్యాండ్ ఆర్డర్ ఇష్యూయే కాదండి, ఈ రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రికి తెలియాల్సింది. అది మరి అలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లు జరిగితే అతన్ని ఈ విధంగా ఒక లాకప్ డెత్ జరిగినటువంటి పరిస్థితి ఉంటే అదేది ఎక్కడ